హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ద్వారా గుడ్ ఫ్రైడే అనగా పవిత్ర శుక్రవారం మొదలుకొని డివైన్ మర్సీ ఆదివారం వరకు ఒక సిరీస్ యేసు క్రీస్తు కృపను కరుణను గురించి మాట్లాడటానికి, ఆ సందేశాన్ని మీ అందరికీ తెలియచేయటానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదించి ఉన్నాడు. ఈ దివ్యవాణి టీవీ ద్వారా దివ్యకారుణ్యమూర్తి యేసు క్రీస్తు భక్తులుగా మనం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటాం. ఈ రోజు నుండి 9 రోజులుగా నవదిన దివ్యకారుణ్యమూర్తి యేసు క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోవటానికి మనము పరిశుద్ధాత్మ సహాయాన్ని అడుగుతూ ఈ వాక్యాన్ని మనం ప్రారంభించుకుంటాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ప్రపంచములో ఎన్నో రకరకాల పండుగలు మనం కొనియాడుతున్నాం. వి హ్యావ్ ఫాదర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, వాలంటీర్స్ డే ఉంటుంది, పీస్ డే ఉంటుంది, ఇండిపెండెన్స్ డే ఉంటుంది. అలాగే ఎన్నో రకరకాల దినాలు మనము కొనియాడుతూ ఉన్నామన్నమాట. దాని అర్థం ఏంటంటే, ఆ ఒక దినానికి ఒక ప్రాముఖ్యత ఇచ్చి ఆ దినాన్ని మనము దేనికోసం సెలబ్రేట్ చేస్తూ ఉన్నామో అది ప్రజలకి చూపిస్తూ ఉన్నామన్నమాట. మనందరికీ తెలుసు, కథోలిక శ్రీసభలో పునరుత్థాన పండుగ ఆదివారం తర్వాత వచ్చు ఆదివారము ఇస్ ఎ డివైన్ మర్సీ సండే. అంటే ద సండే ఆఫ్టర్ ఈస్టర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ. అంటే యేసు క్రీస్తు యొక్క కరుణను కృపను తెలియచేయటానికి ఈ ఆదివారాన్ని మనము కొనియాడుతున్నామన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. డివైన్ మర్సీ అని పేరు వినగానే వెంటనే యేసుక్రీస్తు ఆయన గుండె నుంచి జారిపడినటువంటి ఆ పరిశుద్ధ రక్తము, జీవజలము మనకు గుర్తుకు వస్తుంది. అలాగే మనకు వెంటనే గుర్తుకొచ్చి ఇంకొక వ్యక్తి సిస్టర్ ఫౌస్టీనా. కానీ ఈ నవదినాలలో కేవలం యేసుక్రీస్తు కరుణా ప్రేమ మాత్రం కాకుండా, సిస్టర్ ఫౌస్టీనా గారికి ఆయన ఇచ్చే రెవల్యూషన్ మాత్రం కాకుండా, పరిశుద్ధ బైబిల్ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి లోతైన ఎన్నో అంశాలు మనము ధ్యానించబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము పరిశుద్ధ గ్రంథములో తండ్రి దేవుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుణ్ణి మన పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ డివైన్ మర్సీ అనేటువంటి అంశాన్ని మనం మొదటిగా ప్రియబిడ్డలారా పాత నిబంధనలో సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుని నుంచి మనం చదువుతూ ఉంటాం, మనం వింటూ ఉన్నామన్నమాట. అది ఎంత మంచిగా వాక్యంలో మనం చదువుతూ ఉన్నామంటే ప్రియబిడ్డలారా, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా దేవుడు మండుతున్న పొదలలో మోషేతో మాట్లాడుతున్నాడు. అక్కడ మోషేతో మాట్లాడుతుండగా మోషే దేవుని పేరు అడిగాడు. ఐ యామ్ హూ ఐ యామ్ అని అన్నాడు. అంటే నేను ఉన్నవాడిని అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లలారా, ఇంకా ముందుకు వెళ్తే నిర్గమకాండం 6వ అధ్యాయము 2వ వచనం చదివితే దేవుడు పలుకుతూ ఉన్నాడు, నేను అబ్రహాం దేవుని, ఈసాకు దేవుని, యాకోబు దేవుని, ఐ యామ్ గాడ్ ఆల్ మైటీ, అనగా నేను సర్వశక్తివంతుని దేవుడు అని అక్కడ దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క మహిమను ఆయన పూర్వ పితరులకి ఆయన అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కానీ
శ్రేష్టమైనటువంటి ఒక అంశం ఏంటంటే ప్రియబిడ్డలారా, మనం ఇంకా ముందుకు చదివితే నిర్గమకాండం 34వ అధ్యాయంలో 5వ వచనం, దేవుడు ఆయన స్వభావాన్ని తెలియచేస్తూ ఉన్నాడు మోషేకి. అది చాలా ముఖ్యం. ఈ స్వభావం అంటే ప్రతి మనిషికి ఒక స్వభావం ఉందండి. అంటే కొంతమందిని మనము ఆయనకి చాలా కోపం ఎక్కువ అని అంటారు, కొంతమందిని ఆయన పిష్నారి అంటారు, కొంతమందిని చాలా ప్రేమ గలవాడు అంటాడు. అంటే ఒక మనిషికి ఎన్నో రకరకాల గుణాలు ఉన్నప్పటికీ సో మెనీ నేచర్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఒకటి, అది పిష్నారితనం కావచ్చు, ప్రేమించే గుణం కావచ్చు, కోపిష్టి మనిషి అని కావచ్చు. ఆ ఒక్క గుణం చూస్తే ఆ వ్యక్తి పర్సనాలిటీ, స్వభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మోషేకి దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నిర్గమకాండం 34వ అధ్యాయము 5వ వచనములో ఆయన తన గుణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అదేంటంటే దేవుడు తన గుణాన్ని తెలియజేస్తూ మాట్లాడుతూ ఉండగా, ద లార్డ్ పాస్ బిఫోర్ హిమ్ and proclaimed, the Lord, a God of merciful, gracious, slow to anger, abounding in steadfast love and faithfulness. ఇక్కడ 5 గుణగణాలు దేవుని యొక్క స్వభావాన్ని గురించి ఇక మనం చదువుతూ ఉన్నాం. అందులో సర్వశ్రేష్టమైనది ప్రియ సహోదరి, ప్రియ సహోదరు ఏంటంటే కృప కనికరము కల దేవుడు నేను అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నేను యెహోవా దేవుణ్ణి, నా స్వభావం ఏంటంటే కృప కనికరము గలవాడు. అంటే ఒక దేవునికి చాలా రకరకాల స్వభావాలు ఉన్నాయని మనం ఇక్కడ బైబిల్ చదువుతూ ఉండగా, ముఖ్యమైనటువంటి 2, ఆయన కృప గలవాడు, ఆయన కనికరం గలవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ కృప కనికరములు కలవాడు దేవుడు మన దేవుడు కాబట్టి, ఆ దేవుడు తన సొంత బిడ్డలు ఐగుప్తులో దాసత్వంలో ఉండగా, మనిషి కంటే మనుషులకి ఎటువంటి గౌరవ మర్యాద లేకుండా, జంతువుల కంటే పశువుల కంటే హీనమైనటువంటి ఒక పరిస్థితులు దాస్యవేళ చేస్తూ ఉండగా, ఆ దేవుడు మోషేతో అంటున్నాడు, నేను ఇజ్రాయెల్ ప్రజల ఆక్రందములు నేను చెవులారా వింటిని, ఐగుప్తీయులు నా బిడ్డలు ఎట్లా పీడించుచున్నారో నేను కళ్ళారా చూచి తిని అంటున్నాడు. అంటే ఒక కృప కనికరము కల దేవుడు ఆయన బిడ్డలు దాసత్వములు ఉండగా కళ్ళారా చూస్తూ జాలి, కరుణ, ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. చెవులారా వారి ఆక్రందములు వింటూ వారి మీద కృప కనికరం చూపిస్తున్న ఒక దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. అంటే డివైన్ మర్సీ అంటే ప్రియబిడ్డలారా, కేవలం యేసు క్రీస్తు అంటున్న ఒక గుణం మాత్రం కాదు. మనం వాక్యంలో ఏం చూస్తున్నామంటే, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడే తన స్వభావాన్ని కృప కనికరముల దేవుడు అని మనకి ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపు 6,03,550 మంది ఇజ్రాయేలీలు తన బలమైన హస్తముతో, అంటే ఫెరో రాజు ముందు కానీ, సైన్యములకు ముందు కానీ, శత్రుల ముందు కానీ తన బలమును, తన బాహుబలము చూపించి వారిని విడిపిస్తున్నప్పటికీ, తన సొంత ప్రజలు ఇజ్రాయేల్ మీద వాళ్ళు ఎంత సణుకున్నా, ఎంత గుణకున్నా వారి మీద కృప కనికరము ఇది 2 చూపించి వారిని విడిపించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక తండ్రి ప్రేమ, ఒక తండ్రి కరుణ, ఒక తండ్రి కృప మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఎలా కృపను, కరుణను, ప్రేమను చూపిస్తారో అటువంటి ప్రేమ చూపిస్తున్నటువంటి, జాలి చూపిస్తున్నటువంటి, కరుణ చూపిస్తున్నటువంటి ఒక దేవుని ముఖం, ఒక దేవుని పిక్చర్ మనము ఈ పాత నిబంధనలు చూస్తూ ఉన్నాం. చూడండి బిడ్డలారా, ఆ కరుణ, ఆ కృప పాత నిబంధనలోనే దేవుని స్వభావమై ఉంది అని మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయ. అంతే మాత్రం కాదు, ఇంకా మనం కొద్దిగా కూడా ముందుకు వెళ్తే ప్రియబిడ్డలారా, పాత నిబంధనలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే, దేవుడు సదా సర్వదా తాను ప్రేమించినటువంటి బిడ్డలతో పాటు ఉండటానికి మోషేకి ఆజ్ఞ ఇచ్చి మందసాన్ని నిర్మించాడు. ఇజ్రాయేల్ ప్రజలకి దివ్య ప్రసాద మందస్సం అంటే సాక్షాత్ దేవుడు వారితో ఉన్నట్లే. ఎక్కడికి వెళ్ళినా వారు ఆ మందస్సాన్ని మోసుకుని పోయేవాళ్ళు. యుద్ధానికి వెళ్ళినా మందస్సు మోసుకొని పోయేవాళ్ళు. వారు ఒక స్థలము నుండి ఇంకొక స్థలానికి ప్రయాణమైపోయేటప్పుడు ఆ మందస్సాన్ని మోసుకొని పోయేవాళ్ళు. ప్రియలారా, ఎరికో గోడ కూల్చటానికి ఆ మందస్సాన్ని మోసుకుంటూ 7 సార్లు వాళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళు. గమనించండి, అటువంటి ఒక మందస్సాన్ని మోసుకుంటూ వారు దేవుని సన్నిధికి వెళుతూ ఉండగా మనం వాక్యం చదువుతూ ఉన్నాం. అదేంటంటే, దేవుడు తన సేవకుడైన మోషేతో ఆ మందస్సము నుండి మాట్లాడేవాడు. అంటే కరుణా పీఠము నుండి మాట్లాడేవాడు. కెరూబుల మధ్యలో నుండి, కరుణా పీఠము నుండి ఆ గుడారములో మోషే ప్రవేశించినప్పుడు మోషేతో దేవుడు ఆ కరుణాపీఠం నుండి మాట్లాడే దేవుడు అని ఆ మందస్సుములో కూడా ఆ కరుణ, ఆ కృప, కరుణాపీఠం కూడా నిర్మించి పెట్టినటువంటి ఒక దేవుని యొక్క పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం, మళ్ళా మనం దేవుని వాక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. Praise the Lord. Hallelujah. Hallelujah. Welcome back, my dear brothers and sisters. దేవుడు ఎందుకు తన కృప, తన కరుణ ఎందుకు ఇలా చూపిస్తూ ఉన్నాడు అని ప్రశ్నిస్తే, ఆదియు అంతమును నేనే అని పలికిన దేవునికి ప్రతి ఒక్క మనిషి పుట్టినది మొదలుకొని మరణం వరకు వారి జీవిత గమ్యము, వారి జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యమును ఆయనకు తెలుసు. మానవ జీవిత గమ్యం ఎక్కడికి పోతుంది, ఒక మనిషి ఎక్కడికి చేరుతూ ఉంటాడు అని ఆయనకి బాగా తెలుసు. మనము సిరా గ్రంథము 18వ అధ్యాయంలో 11, 12, 2 వచనాలు మనం చదివితే అక్కడ వాక్యములో ఒక అంశం ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. దట్ ఈస్ వై ద లార్డ్ ఈస్ పేషెంట్ విత్ దెమ్ అండ్ pours out his mercy upon them. He sees and recognizes that their end is miserable. Therefore he grants them forgiveness all the more. ఇక్కడ వాక్యములో ఏం సెలవిస్తుందంటే ప్రియబిడ్డలారా, దేవుడు ఎందుకు మనుషుల మీద అంత కృప, అంత కరుణ చూపిస్తున్నాడంటే, ప్రతి ఒక్క మనిషి జీవిత అంతము ఏమిటో అని ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని. అనంత జ్ఞానం కలిగే దేవునికి మీ అంత్యం ఏమిటి, నా అంత్యం ఏమిటి అని బాగా తెలుసు. ఆ అంత్య దినములలో వాక్యం సెలవిస్తుంది, మానవ జీవితం చాలా రకరకాల సమస్యలకి, వేదనలకి, ఇబ్బందులకి, ఇంగ్లీష్లో మిసరబుల్ అని ఉంటుంది. అంటే చాలా దారుణమైనటువంటి ఒక అంత్యం ఒక మనిషికి రాకుండా దేవుడు వారిపై ఇంకా ఎక్కువగా కరుణను, క్షమను, ప్రేమను చూపిస్తున్నాడని ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. బిడ్డలారా, అందువలన ఒక మనిషిని దేవుడు కలిగజేసినప్పుడు మొదలుకొని ఆ మనిషి మరణం వరకు ఆ మనిషి జీవితంలో ఎన్నోసార్లు ఎలలేని కృప, ఆయన కరుణను ఆయన చూపిస్తూ ఒక మనిషిని కాపాడటానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఇంకా మనము
ముందుకు వెళ్తే వాక్యములో మనం ఏం చదువుతూ ఉన్నామంటే ప్రియబిడ్డలారా, ఈ దేవుడు కృప గలవాడు, కరుణ గలవాడు అని ఆయన స్వభావాన్ని మనం అర్థం చేసుకున్నాం. అయితే ఈ దేవునికి కృప, దేవుని కరుణకి ప్రియబిడ్డలారా 5 కోణాలు ఉన్నాయి. అంటే ఆ కృపలో, ఆ కరుణలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని ప్రశ్నిస్తే ప్రియబిడ్డలారా, మొదటి ఏంటంటే దేవుడు ఒక మనిషిని ఆ మనిషి చేసిన పాపానికి తగినట్లు శిక్షించుకోకుండా ఆ మనిషి మీద ఎటువంటి షరత్తు లేకుండా, కండిషన్ లేకుండా తన కృప, కరుణ చూపించే ఒక దేవుడు అన్నమాట. అంటే మనము చేసినటువంటి పాపానికి తగిన శిక్ష అయితే బ్రతకటానికి నీకు నాకు అవకాశం లేదు. ఎందుకంటే పాపము యొక్క వేదన మరణము అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. పాపము యొక్క వేదన మరణం, నా పాపం నా వెంటనే వచ్చును. చూడండి, పాపము యొక్క వేదన మరణం కాబట్టి నిజంగా చెప్పాలంటే మనము చేసిన పాపానికి తగిన శిక్ష అయితే నశించి పోవలసినటువంటి వాళ్ళమే. కానీ ఇది ఎలాంటి కృప అంటే, ఎలాంటి కరుణ అంటే, దేవుడు మనం నశించిపోకుండా చేసిన పాపానికి, ద్రోహానికి, పొరపాట్లకి తగినట్టు శిక్షించుకోకుండా మనని మన్నించి, క్షమించి, వదిలిపెట్టే ఒక దేవుని కృప, దేవుని కరుణను మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా దేవుని కరుణలో, కృపలో ఉన్న రెండో ప్రత్యేకత ఏంటంటే ప్రియబిడ్డలారా, ఒక మనిషి ఎంత ఘోర పాపి అయినా సరే, ఎంత పాపిష్టి మనిషి అయినా సరే, ఒక్కసారి ఆ దేవుని కరుణ పొందుకోవటానికి, ఆ దేవుని కృప పొందుకోవటానికి ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆ కరుణామయుని హృదయం నుండి ఆ జాలి, ఆ కృప, ఆ కరుణ ఒక నది వలె ప్రవహిస్తూ ఉంది అన్నమాట. అంటే ఒక మనిషిని ఆ మనిషి పాప స్థితిని బట్టి శిక్షించుకోకుండా, చూడకుండా దేవుడు తన స్వభావమైనటువంటి ఆ కరుణ, కృపను ఎప్పుడు చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఏ ఘోరమైన మనిషి అయినా సరే, ఎంత మూర్ఖుడైనా సరే, ఆ కరుణ, ఆ కృప ఎప్పుడు పొందుకోవటానికి అవకాశము దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మూడో ప్రత్యేకత ఏంటంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ దేవుని కృప, ఈ దేవుని కనికరం పొందుకోవటానికి నువ్వు నేను ₹1 చెల్లించే అవసరం లేదు. ఉదారమైనటువంటి ఫ్రీలీ గివన్ గ్రేస్ ఆఫ్ మర్సీ, ఫ్రీలీ గివన్ మర్సీ అంటే ఈ ప్రపంచంలో ₹1 ఎవరు చెల్లించే అవసరం లేకుండా ఆ దేవుడు మనపై ప్రియబిడ్డలారా ఈ కృపను, ఆయన కరుణను, ఆయన మర్సీ ఆయన చూపిస్తూ ఉన్నాడు. నాలుగో ప్రత్యేకత ఏంటంటే ప్రియబిడ్డలారా, ఒక్కసారి ఆ కృప, ఒక్కసారి ఆ కనికరము మనం పొందుకుంటే అది కండిషన్ లేనిది. అంటే ఎలాంటి షరతు లేనటువంటి కృప, అవధు లేనటువంటి కృప. ఒక్కసారి పొందుకుంటే ఇట్ ఈస్ ఎండ్లెస్, ఇట్ ఈస్ ఎండ్లెస్. అటువంటి ఒక కృప మనపై దేవుడు చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చివరికి 5వదిగా ప్రియబిడ్డలారా, మీ ముందు ఒక ముఖ్యమైన అంశాన్ని తీసుకురావాలనుకుంటున్నాం. అదేంటంటే దేవుడు తన కృపను, తన కరుణని బట్టి నోవా తర్వాత, జలప్రళయము తర్వాత మానవ జాతిని ఆయన సృష్టించినటువంటి శ్రేష్ఠ వస్తువులను శిక్షించకుండా ఇంద్రధనుస్సని అంటే బౌ అని ఒక ఉటంపడిగా ఒక చిహ్నము ఆయన ఆకాశములో నోవాకు చూపించాడు. మనము వాక్యం చూస్తే ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఆదికాండము 9వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అక్కడ 9, 10, 11 వచనం మనం చదివితే 11, I establish my covenant with you that never again I shall destroy all flesh and cut off by the water
and the flood. Never again there shall be a flood to destroy the earth. And a sign of the covenant between you and me, the Lord shows, my dear friends, the bow in the sky. అంటే తెలుగులో ఇంద్రధనుస్సు అంట. ఒక ఇంద్రధనుస్సు దేవుడు ఆకాశంలో చూపించి, చూడు ఈ ఇంద్రధనుస్సు నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఒక ఉటంపడికి చిహ్నమని చూపించాడు. అంటే మళ్ళా ఎప్పటికీ ఎన్నటికీ భూమిని మనిషిని నేను సర్వనాశనం చేయను అని దేవుడు ఇచ్చినటువంటి ఒక మాట. అంటే మనుషులు చచ్చిపోతూ ఉండగా, దేవుడు సృష్టించినటువంటి సృష్ట వస్తువులు నాశనం అయిపోతూ ఉండగా కనికరం కలిగినటువంటి దేవుడు. ప్రియలారా, ఆదికాండం 9వ అధ్యాయంలో నోవాతో ఈ ఉటంబడి చేసిన దేవుడు ఆ ఇంద్రధనుస్సు గురించి మాట్లాడుతుంటే ఎంత ఆశ్చర్యమని చూడండి. ఆయన రెండవ రాకలో మనము చివరి గ్రంథమైనటువంటి బైబిల్లో దర్శన గ్రంథము 4వ అధ్యాయము 3వ చదివితే, ప్రియలారా, యేసుక్రీస్తు అంత్యదినములలో ఆయన సింహాసనపై ఆసీనుడవుతాడు. అంటే ఈ ప్రపంచములో పుట్టినటువంటి ఆయన సృష్టించినటువంటి ప్రతి మనిషిని నీతి న్యాయం ప్రకారం తీర్పు విధించడానికి ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనపై ఆసీనుడవుతాడు. హీ విల్ బి సీటెడ్ ఆన్ ద థ్రాన్, జడ్జిమెంట్ థ్రాన్. ప్రియలారా, ఆ థ్రాన్ దర్శన గ్రంథం 4:3 And the one seated there looks like a jasper and a carnelian, and around the throne is a rainbow that looks like an emerald. అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంటే యేసు క్రీస్తు రెండవ రాకలో ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనంపై ఆసీనుడైనప్పుడు ఆ సింహాసనం ఎలాంటిదంటే ప్రియలారా, ఇంద్రధనుస్సు చిహ్నంతో కూడినటువంటి ఒక సింహాసనం. అంటే తీర్పు విధించటానికి అత్యున్నతమైన సింహాసనపై ఆసీనుడై కూర్చున్న దేవుని కూడా తన కృపను తన కరుణను చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే అది దేవుని యొక్క స్వభావం అన్నమాట, ఆ దేవుని యొక్క నేచర్ అన్నమాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, అందువలన ఆ దేవుడు ప్రారంభములో మోషేకి చూపెట్టినటువంటి ఆ కృప, ఆ కనికరము చివరి గ్రంథమైనటువంటి బైబిల్లో దర్శన గ్రంథము 4:3 చదువుతూ ఉండగా ఆ సింహాసనం మీద కూడా ఆ ఇంద్రధనుస్సు ఉంటుంది. అంటే ఆయన స్వభావము, కృపా కనికరం కలిగిన దేవుని యొక్క స్వభావము చివరి దర్శన గ్రంథములు కూడా చూపిస్తున్న ప్రియలారా, ఆ కరుణాపీఠం మీద ఆ సింహాసనంలో నుంచి కూడా ఆ కృపను కరుణను ఆయన చూపిస్తున్న ఒక గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ మొదటి ఎపిసోడ్లో ప్రియలారా, నేను ఓల్డ్ టెస్టమెంట్లో అంటే పూర్వ నిబంధనలో, పాత నిబంధనలో దేవుడు తన కరుణను తన కృపను ఎలా ఇజ్రాయెల్ ప్రజలకు చూపిస్తూ ఉన్నాడో, ఆయన స్వభావాలలో అన్నిటిలో కృప కరుణ ఇది ఎంత ప్రాముఖ్యమైనదో అని మనం వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం అన్నమాట. ఈరోజు మొదలుకొని రాబోయే 9 రోజుల్లో ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ కృప, ఈ కరుణ ఎలా మనము వ్యత్యస్తమైనటువంటి అంశాలలో, వ్యత్యాసమైనటువంటి సంఘటనలో మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను అది పొందుకోవటానికి ఎంత సులువైనటువంటి మార్గాన్ని దేవుడు చూపిస్తూ ఉంటున్నారో మనము వింటూ ఉంటున్నాం అన్నమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరినీ కూడా దేవుడు తన సింహాసనం ముందు చేర్చినప్పుడు ఆ సింహాసనం నుంచి కరుణను కృపను పొందుకోవటానికి మనము కాన్ఫిడెన్స్తో, ధైర్యంతో ఆయన సింహాసనం ముందు మనం నిలబడతాం. దానికోసం కోరుకుంటాం, ఆశిస్తాం. ఎందుకంటే మన దేవుడు కృప ఎలైనా మన దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగినవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మమ్మ సదా కరుణించి కాచి కాపాడిన ప్రభువా, యెహోవా దేవుని యొక్క స్వభావము, ఆయన కృపగల దేవుడు, ఆయన కనికరము గల దేవుడు అని మాకు నేర్పించినందుకు మీకే స్తోత్రం. ఇజ్రాయెల్ ప్రజలని ఆ కరుణతో, కృపతో, జాలితో చూసినట్లు మమ్మ కూడా చూడమని ప్రార్థిస్తున్నాం. ఆదికాండం మొదలుకొని దర్శన గ్రంథము సింహాసనం మీద ఆసీనున్న దేవుడు ఇంద్రధనుసుతో కూడినటువంటి సింహాసనం నుండి
అదే కృప, అదే కరుణ నోవాకు చూపించిన కృప, ఆ కరుణ మాపై కూడా చూపించమని ప్రార్థిస్తున్నాం. మా మరణానంతరం ప్రభువా నీ దివ్య సింహాసనం ముందు మమ్మల్ని చేర్చినప్పుడు ఆ కృపలో, ఆ కరుణలో మేము కూడా జీవంతులుగాక, నీతో కలిసి నిత్యానంద అనుభవింతులుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. See you for the next episode.